హే అమిగోస్, వెల్కమ్ టు TV5. అండ్ రైట్ నౌ ఈరోజు మన గెస్ట్ వచ్చేసి, ఆ గెస్ట్ గురించి చెప్పే ముందు మీ అందరికీ స్టార్ గేజింగ్ తెలిసే ఉంటుంది. అండ్ అంతకన్నా ముందు టెలిస్కోప్స్, మనం చిన్నప్పుడు టెలిస్కోప్ గురించి విన్నాం. కానీ ఇప్పుడు రియల్ టైంలో అసలు టెలిస్కోప్స్ ఎలా ఉంటాయి, దాని హై అండ్ మోడల్స్ ప్రైజెస్ ఏంటి, అసలు స్టార్ గేజింగ్ ఎలా చేస్తారు, అమెచ్యూర్ ఆస్ట్రోనామర్ అంటే ఎవరు, ఈ స్పేస్ గురించి, ఇలాంటి చాలా విషయాల గురించి తెలుసుకుందాం. అసలు స్టార్ గేజింగ్ చేసే వేణుగోపాల్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. వెరిగారా ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీరైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు నేనైతే లైఫ్లో టెలిస్కోప్ అంత దగ్గర నుంచి చూడలేదు. మేబీ బయట మనకు కుదురుంటే విజువల్ ఎక్స్పీరియన్స్ వచ్చేదేమో. అయితే అసలు ఈ మధ్యకాలంలో ప్లానెటరీ అలైన్మెంట్ అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో వస్తుంది. ఇస్ దట్ రియల్? అంటే రియలే కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. ఏంటి దాని ఎక్స్పీరియన్స్ ఏం చెప్తారు? అంటే ప్లానెటరీ అలైన్మెంట్ అంటే ఆ ప్రొజెక్షన్ ఎలా ఉందంటే అన్ని ప్లానెట్స్ లైన్గా ఉంటాయి అన్న పర్స్పెక్టివ్లో వెళ్తుంది. బట్ నో, అలా కాదు. మనకి ఏమవుతుందంటే ఎక్లిప్టిక్ ప్లేన్ అనేది ఒకటి ఉంది సన్కి. అంటే ఆల్ ద ప్లానెట్స్ విల్ బీ మూవింగ్ అరౌండ్ ద సన్ ఇన్ దట్ ప్లేన్ ఓన్లీ. ఇప్పుడు మనం ఒక 2 బాల్స్ తీసుకుని డిఫరెంట్ డయామీటర్ తాడు కట్టి తిప్పామనుకోండి, దే గో ఇన్ ఎ సింగిల్ ప్లేన్. ఇలా ప్లేన్లో వెళ్తాయి, జిగ్జాగ్గా వెళ్ళవు. అలాగే ప్లానెట్స్ కూడా ఒక ప్లేన్లో వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు పర్టికులర్గా మన ఎర్త్ ఉన్న పొజిషన్ ఏంటి అంటే రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద ప్లానెట్స్ ఆర్ బిహైండ్ అస్. అంటే మన ఎర్త్ ఫ్రంట్లో సన్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో మన ఫీల్డ్ ఆఫ్ విజన్లో ఈ ప్లానెట్స్ అనేవి ఉన్నాయి. సో మనకి స్పేస్లో ఏమవుతుందంటే ఒక ఆర్క్ లాగా అన్ని ప్లానెట్స్ కనపడతాయి. అందులో కూడా సాటర్న్ ఈజ్ వెరీ క్లోజ్ టు సన్ సెట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్లో సాటర్న్ సెట్ అయిపోతుంది. సో సాటర్న్ ఈజ్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ, బట్ కనపడడం చాలా కష్టం. మెర్క్యూరీ రీసెంట్లీ 2 days బ్యాక్ చూసాము. తర్వాత వీనస్, జూపిటర్, మార్స్, దీస్ 4 planets ఆర్ వెరీ క్లియర్లీ విజిబుల్ నౌ. యురేనస్ అండ్ నెప్ట్యూన్కి వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ వెరీ ఫార్ అవే. ఇప్పుడు మనకి సాటర్న్ వచ్చేసే 160 కోట్ల కిలోమీటర్లు. యురేనస్ అండ్ నెప్ట్యూన్ అనేది ఆల్మోస్ట్ 350 crore అండ్ 700 crore కిలోమీటర్ అవతల ఉంటాయి. సో దే ఆర్ వెరీ ఫెయిన్ టు అబ్జర్వ్. మనకి టెలిస్కోప్లో చూడొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. బట్ ఏమవుతుందంటే టెలిస్కోప్లో చూడాలన్నా కూడా మీరు వెరీ డార్క్ ప్లేస్లోకి వెళ్ళి మీ హ్యాండ్ చిన్న వైబ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంత క్లీన్గా ఉండి ప్రాక్టీస్తో చూస్తేనే వీ కెన్ మేక్ అబ్జర్వేషన్స్. మార్స్ చూడొచ్చు, జూపిటర్ చూడొచ్చు, సాటర్న్ కూడా చూడొచ్చు. బట్ ఇప్పుడు పర్టికులర్ టైంలో సన్ దగ్గర ఉంది కాబట్టి చూడలేకపోతున్నాము. మెర్క్యూరీ లాంగెస్ట్ ఎలాంగేషన్లో ఉంది, సో అది కూడా చూడొచ్చు. వీనస్ కూడా చూడొచ్చు. సో ఇవన్నీ చూడొచ్చు. అసలు ఎప్పుడు అసలు ఎలా ఈ స్టార్ గేజింగ్ వైపు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అసలు హైదరాబాద్లో మీరు ఎలా చేస్తున్నారు? అంటే ఫిజిక్స్ అనేది నాకు ఎప్పటి నుంచిలో ఇంట్రెస్ట్ అండి. సైన్స్, ఫిజిక్స్ అనేది ఎప్పటి నుంచిలో ఇంట్రెస్ట్. బట్ ఏమైంది, కోవిడ్ టైంలో ఐ వెంట్ టు అండమాన్. రిమోట్ ప్లేస్లో ఉంటాం కదా, కోవిడ్ కూడా ఉంది, అక్కడికి వెళ్ళి ఉండొచ్చాను. ఐ వాజ్ దేర్. అక్కడికి వెళ్ళిన తర్వాత లుకింగ్ ఎట్ స్కై, మిల్కీ వే, అక్కడ నీల్ ఐలాండ్ అని ఉంది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. మీకు సముద్రం సౌండ్, పైన ఆకాశం, నక్షత్రాలు తప్ప ఏమీ ఉండదు. అండమాన్లో నీల్ ఐలాండ్లో. సో దేర్ ఐ డిసైడెడ్ వై షుడ్ ఐ నాట్ కమ్ అవుట్ అండ్ టీచ్ పీపుల్. నాకు తెలిసింది, నాకు పెద్ద బ్రహ్మాండంగా పెద్ద ఆస్ట్రోఫిజిక్స్ తెలుసు అనట్లేదు, నాకు తెలిసిన టాపిక్సే చెప్దాం అన్నట్టుగా ఐ టుక్ ఎ స్మాల్ టెలిస్కోప్ అండ్ పీపుల్ దే రెస్పెక్టెడ్ ద సబ్జెక్ట్. ఆ ఇంట్రెస్ట్ వాళ్ళల్లో కూడా ఉంది, కానీ దేర్ వాజ్ నో వన్ హూ కెన్ టేక్ ఇట్ దేర్. ఇప్పుడు మనకి చాలామంది సబ్జెక్ట్లో డిగ్రీ ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ ద థింగ్ ఈస్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు సైంటిఫిక్ రీసెర్చ్లోకి, వాటిల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఇన్ టు రీసెర్చ్, కానీ పబ్లిక్ అబ్జర్వేషన్స్కి చాలా తక్కువ స్కోప్ ఉంది. సో ఐ బ్రాట్ ఏ టెలిస్కోప్ అండ్ స్టార్టెడ్ షోయింగ్ పీపుల్ మూన్. వాళ్ళు వావ్ అన్నప్పుడల్లా నాకు ఇంకో టెలిస్కోప్ రావాలి అని, ఇంకోటి వచ్చాను దాంట్లో చూసి ఇంకా వావ్ అనగానే ఇంకోటి రావాలి అని. సో సైమల్టేనియస్గా ఐ హ్యావ్ ఎ క్యాంపింగ్ సైట్. సో అక్కడి నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్తో, అక్కడ ఉన్న సేవింగ్స్తోని ఐ బ్రాట్ ఆల్ దిస్ కలెక్షన్ అనమాట. నైస్. అంటే మీ లైఫ్లో బాగా గుర్తుండిపోయి చూసిన సెలెస్టియల్ ఈవెంట్ అంటే ఏంటి అసలు? అంటే ఇట్స్ రెగ్యులర్ ఈవెంట్ యాక్చువల్గా. ఆ రోజు నేను ఒక ఈవెంట్ లాగా కండక్ట్ చేశాను. 28 October 2023లో లూనార్ ఎక్లిప్స్ అయింది, చంద్రగ్రహణం అయింది. పౌర్ణమి రోజు మాత్రమే చంద్రగ్రహణం జరుగుతుంటుంది. మనం ఎప్పుడు పౌర్ణమి చూస్తుంటాం, చంద్రగ్రహణం కూడా చూస్తుంటాం. కానీ ఇదిగో చంద్రగ్రహణం జరుగుతుంది, ఎర్త్ నీడ ఇలా చంద్రుడి మీద పడుతుంది అని చెప్తున్నప్పుడు నీ ముందు నుంచున్న ఒక 100 మంది వావ్ అని చప్పట్లు కొడతారు చూసారా, దట్ వాస్ మై గ్రేటెస్ట్ ఫీలింగ్. అంటే కొందరికి గెలాక్సీస్ చూస్తే వస్తుంది, కొందరికి సన్ని చూస్తే వస్తుంది, కొందరికి సాటర్న్ చూస్తే వస్తుంది. బట్ ఐఎమ్ వెరీ ఫ్యాసినేటెడ్ అబౌట్ మూన్. ఎలా అంటే అమావాస్య రోజు ఐ ఫీల్ లైక్ ఐఎమ్ డిప్రెస్డ్. మూన్ కనబడుతుంటే ఆ పౌర్ణమికి సినిమాలు ఏవో చూపిస్తారు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్, బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈస్ అబ్జర్వింగ్ మూన్ ఎవ్రీ డే. ఇట్ మెస్మరైజెస్ మీ. మీరు లూనార్ ఎక్లిప్సెస్ కూడా చూస్తుంటారు? ఐ హావ్ సీన్ ఇట్ 3 times. ఇప్పుడు మనకి యాక్చువల్లీ ఈ మంత్ 14th కూడా ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్ ఫ్రమ్ ఇండియా.
ఆఫ్రికా, యూరోప్ అండ్ అమెరికన్ లోంచి కనపడుతుంది. అండ్ బ్లడ్ మూన్ అంటారు బికాస్ ఇట్ లుక్స్ రెడ్ ఇన్ కలర్. అంటే ఎర్త్ ఉన్న పొజిషన్, మూన్ ఉన్న పొజిషన్ని బట్టి, అట్మాస్ఫియర్ కండిషన్స్ని బట్టి ఇట్ లుక్స్ రెడ్ ఇన్ కలర్, అందుకనే బ్లడ్ మూన్ అని అంటారు. నాట్ మోర్ దెన్ దట్. సెప్టెంబర్లో వీ హ్యావ్ లూనార్ ఎక్లిప్స్ విచ్ ఈస్ విజిబుల్ ఫ్రమ్ ఇండియా ఆల్సో. We are planning it in a darker places like Anantagiri Hills with almost like 300 people is sir. మనకు టెలిస్కోప్స్ ఏం అవసరం లేదు. జస్ట్ లూనార్ ఎక్లిప్స్ జరుగుతున్నప్పుడు దాన్ని అక్కడ ఏమి జరుగుతుంది అన్నది కరెక్ట్గా చెప్పి ఆ పర్సన్ మైండ్లోకి తీసుకెళ్ళగలిగితే దట్ ఈస్ ఎనఫ్ ఫర్ హిస్ నెక్స్ట్ 1 month. ఫుల్ మోటివేటెడ్గా ఉంటాడు అనమాట. ఆ వావ్ మూమెంట్ ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. సెప్టెంబర్లో ఉంటుంది అది. సో ఇప్పుడు మీరు ఎలా అయితే హిందూస్ లైక్ అరుంధతి నక్షత్రం నమ్మి అరుంధతి నక్షత్రం అడుగుతూ ఉంటారన్నారు, ఇప్పుడు రంజాన్లోని వాళ్ళు హాఫ్ మూన్ కానీ ఆ స్టార్ కానీ అడుగుతుంటారు కదా, అది నిజంగా చూసారా మీరు ఎప్పుడైనా? లైక్ జరుగుతుందా ఏంటి? నిన్న స్పెసిఫిక్గా ఫస్ట్ డే ఆఫ్ లూనార్ ఎక్లిప్స్ అంటారు. క్రెసెంట్ మూన్ ఉంటుంది. వీనస్ ఏంటి అంటే మీకు ఈవినింగ్ స్టార్ కానీ మార్నింగ్ స్టార్ కానీ అంటారు. సో ఈ పర్టికులర్ సీజన్లో ఏమవుతుందంటే ఇట్ విల్ బీ లైక్ అన్ ఈవినింగ్ స్టార్. అంటే సన్కి ఇటు పక్కన ఉన్నప్పుడు మనకి ఈవినింగ్ పుట్ట కనబడుతుంది, ఇటు పక్కన ఉన్నప్పుడు మార్నింగ్ పుట్ట కనబడుతుంది. సో ఇటు పక్కన ఉన్నప్పుడు ఏంటో ఈవినింగ్ స్టార్ అని అంటాం. సో లూనార్ సైకిల్లో ఏమవుతుంది, ఇమీడియట్లీ ఆఫ్టర్ ది అమావాస్య ఇట్ విల్ బి వెరీ క్లోజ్ టు ది హారిజన్. అంటే సూర్యుడు వెళ్ళిపోయిన వెంటనే ఈ క్రెసెంట్ మూన్ దిగుతూ ఉంటుంది. అండ్ ద సేమ్ టైం పక్కనే మనకు వీనస్ కూడా ఉంటుంది. సో ఈ మన చంద్రాకారం ఎవరైతే ముస్లిమ్స్ ఇది నమ్ముతారో ఆ చంద్రుడి ఆ షేప్ పక్కనే మనకి వీనస్ కూడా బ్రైట్గా కనబడుతూ ఉంటుంది అనమాట. అండ్ దట్స్ అ వెరీ గుడ్ సైట్ ఆల్సో. అండ్ రీసెంట్గా నేను మెర్క్యూరీ అని చెప్పాను కదా, ఐ వాస్ కన్ఫ్యూజ్డ్ యాక్చువల్లీ. నేను మెర్క్యూరీని లాస్ట్ 10 years బ్యాక్ ఎప్పుడో చూశాను. ఐ డి నాట్ గెట్ ఛాన్స్. అంటే మెర్క్యూరీ అక్కడ ఉందని తెలిసినా కూడా వెదర్ కండిషన్స్ సపోర్ట్ చేయవు. వీనస్, ది క్రెసెంట్ మూన్ అండ్ బాటమ్ మెర్క్యూరీ. ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ ఈవినింగ్ దట్ డే. సో నార్మల్ నేకెడ్ ఐస్, హ్యూమన్ ఐస్తో మనం చూడలేము. ఇప్పుడు ఈ నైట్ టైం వీళ్ళు ఎవరైతే రంజాన్ నమ్మి ముస్లిమ్స్ చూస్తూ ఉంటారో అది నార్మల్ టైంలో మనం చూడలేం, కానీ ఓన్లీ టెలిస్కోప్ ఇట్ విల్ బి పాసిబుల్. లేదు, నార్మల్గా డైరెక్ట్ లైవ్గా చూడొచ్చు. డైరెక్ట్గా లైవ్గా అమావాస్య అయిపోయిన నెక్స్ట్ డే 1 day తర్వాతే ఇట్ వాజ్ అరౌండ్ 1.5%. అంటే చాలా క్రెసెంట్గా ఉంటుంది. మనకి ఈవినింగ్ స్కైలో ఆల్మోస్ట్ కలిసిపోయినట్టుగా ఉంటుంది అనమాట. సెకండ్ డే అయితే ఇట్ విల్ బి వెరీ క్లియర్. ఇట్ విల్ బి అరౌండ్ 2.5% మూన్ ఇల్యూమినేషన్ ఉంటుంది, క్లియర్గా కనబడుతుంది. సో లైట్ పొల్యూషన్ ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అసలు మీ స్టార్? చాలా అండి. అంటే దాని ఎక్స్పీరియన్స్ ఏం చెప్తారు? దాని ఎక్స్పీరియన్స్ అంటే మీకు అది నేను చెప్తే అది అర్థమయ్యేది కాదు. యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. మీరు చీకట్లోకి వెళ్తే కొన్ని మన హ్యూమన్ ఎవల్యూషన్లో మనం లైట్స్లో ఉంది నాట్ ఈవెన్ 0.1% ఆఫ్ ద టైం. అంటే మానవుడి చరిత్ర ఒక 2 లక్షల సంవత్సరాలు అయితే మనం గత 200 సంవత్సరాల నుంచే లైట్లు చూస్తున్నాం. రెస్ట్ ఆఫ్ ద టైమ్ వి స్పెంట్ ఇన్ ద డార్క్ స్కైస్. అంటే మన జీన్స్ మొత్తం దే ఆర్ హ్యాబిచుయేటెడ్ టు దట్. అందుకే మీరు చూడండి, ఎప్పుడన్నా మీ గ్రూప్తో చీకట్లోకి వెళ్ళి ఆ క్రికెట్ సౌండ్స్ వింటూ ఆ స్టార్స్ని చూడంగానే యూ విల్ ఫీల్ గుడ్ బికాస్ మీ జీన్స్లో యువర్ యాన్సిస్టర్ స్టోర్డ్ దట్. అన్ని thousands of years నుంచి దే ఎంజాయిడ్ ద వ్యూ. ఆ హ్యాపీనెస్ అనేది మీ దాంట్లో ఉంది కాబట్టి యు ఆర్ ఫీలింగ్ ఇట్. నైట్ స్కైలో స్టార్స్ కమించి చుట్టూ మనకి చీకటిగా ఉంటే ఆ మూమెంట్ వేరు ఉంటుంది. లేదు, అవునండి. మీరు అంతగా మీరు స్లీప్లో కూడా డార్క్ రూమ్లో పడుకోండి, యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ స్లీప్. చిన్న బెడ్ లైట్ వేసుకుని పడుకోండి, ఇట్ విల్ డిస్టర్బ్ యూ. సో డార్క్ స్కైస్ అనేవి ఇట్స్ ఎ గిఫ్ట్. ఇప్పుడు మనకి పెంచ్ రిజర్వ్ ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది. ట్రై టు గో దేర్. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అందరికి నార్త్కి వెళ్ళడానికి కుదరట్లేదు. ఇట్స్ ఎ వైల్డ్ లైఫ్ శాంచురీ. పెంచ్ ఇప్పుడు ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ ఆల్సో. యూ కెన్ సీ నెంబర్ ఆఫ్ స్టార్స్. ఓకే. సో గెలాక్సీస్ ఎప్పుడైనా చూసారా మీరు? యా, ఆండ్రోమేడా గెలాక్సీ చూసాను. యాక్చువల్లీ యూ కెన్ సీ ఇట్ విత్ నేకెడ్ ఐ ఆల్సో, బట్ మీకు ప్రాక్టీస్ ఉండాలి. అంటే I was in హిమాచల్లో I was attending some other stargazing session. Stargazing sessionsలో ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళ వ్యూ ఒక్కొక్కలా ఉంటుంది. నా దగ్గరకు వస్తే నేను ఒక టాపిక్ చెప్తా, వేరే వాళ్ళు అట్లా దేవర్ కండక్టింగ్ దే ఈజీగా. ఇప్పుడు కూడా ఇక్కడ నైట్ స్కైస్లో మీరు బయటకు వెళ్ళినా కూడా యూ కెన్ ఐడెంటిఫై ఇట్, బట్ ఇట్ విల్ బి లైక్ ఎ స్మాల్ లిటిల్ డాట్. మీరు టెలిస్కోప్లో చూస్తే కానీ మీరు ఒప్పుకోరు. కాకపోతే వీ డూ ఇట్ రెగ్యులర్లీ కాబట్టి ఆ పర్టికులర్ లిటిల్ డాట్ అనేది ఆండ్రోమేడా గెలాక్సీ అనేది మేము చెప్పగలుగుతాం. నేనే కాదు, ప్రాక్టీస్ ఉన్న ఎవరైనా. సో పర్టికులర్గా ఆ నేమ్ ఉన్న గెలాక్సీని చూడగలరు మీరంటే? ఎస్, నేకెడ్ అయితే చూడగలుగుతాం. నేకెడ్ డార్కర్ స్పేస్లో ఉండాలి. మనకి సప్తఋషి మండలం ఉంటుంది నార్త్లో, దానికి కొంచెం లెఫ్ట్లో టువర్డ్స్ వెస్ట్ కసియోపియా కాన్స్టెలేషన్. అంటే నార్మల్గా ఎలా జడ్జ్ చేయగలరు? అంటే ఏ డైరెక్షన్ ఏంటి అనేది అసలు? అది కాన్స్టలేషన్స్ అండి. కాన్స్టలేషన్స్ అనేవి నైట్ స్కైలో మన యాన్సిస్టర్స్ చేసిన ప్యాటర్న్స్. ఇప్పుడు వృషభ రాశి ఉంది, వృషభ రాశి తర్వాత వృశ్చిక రాశి ఉంది, తర్వాత సప్తఋషి మండలం ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడైనా సరే ఒకటే డైరెక్షన్లో ఉంటాయి.
ఓకే. ఇప్పుడు మీకు సప్తఋషి మండలి కనిపించింది అంటే 200% షూర్ దట్ యు ఆర్ లుకింగ్ టువర్డ్స్ నార్త్ అని. అది ఎలా ఐడెంటిఫై చేస్తారు ఇప్పుడు సప్తఋషి? ఒక ఇన్వర్టెడ్ స్పూన్ టైప్లో ఉంటుంది, ఒక 4 ఉండి ఒక 3 బ్యాక్గ్రౌండ్లో తోకలా ఉంటాయి అనమాట. ఓకే. సో ఇన్వర్టెడ్ షేప్లో ఉంటుంది, అందులోనే స్టార్ అలైన్మెంట్ అలా ఉంటుంది, షేప్ ప్యాటర్న్ మీరు ఇమాజిన్ చేసుకోవాలి ఆ ప్యాటర్న్ అది. ఓకే. మీరు నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చూడడం వల్ల సో ఆ స్టార్ ఎలిమెంట్ అలా ఉండడం వల్ల అది సప్తఋషి మండలి అని అర్థం. మీరు ఒకసారి చూస్తే మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఓకే. ఒక వన్ టైమ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే కొన్ని పర్టికులర్వి వెరీ ఈజీ టు ఐడెంటిఫై. కొన్ని ఏంటంటే లేట్ నైట్స్ వస్తుంటాయి కాబట్టి చూడలేరు అందరు. కానీ ఇప్పుడు స్కార్పియన్ ఉంది, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్స్టలేషన్. మీకు పైన తలకై అండ్ టేల్, ఎంటైర్ టేల్ అనేది మీకు క్లియర్గా కనబడుతుంది. వృశ్చిక రాశి అంటాం. ఇట్స్ ఎ కాన్స్టలేషన్, ఇట్స్ ఎ ప్యాటర్న్ దేర్. స్టార్స్ అన్నిటిని ప్యాటర్న్స్ అంటారు అనమాట. సో ఇప్పుడు మన కాన్స్టలేషన్స్ చూస్తూ ఉంటాము. అలాగే కెసియోపియా అనే ఒక కాన్స్టలేషన్ ఉంది. ఇట్ లుక్స్ లైక్ అన్ ఎమ్. ఇట్ విల్ బి టువర్డ్స్ లెఫ్ట్ టు ది నార్త్ పోల్. నార్త్ పోల్ అనేది ఉంటుంది మనకి, ధ్రువ నక్షత్రం అంటాం కదా, దానికి లెఫ్ట్లో ఉంటుంది. ఆ కాన్స్టలేషన్స్ నుంచి వీ హ్యావ్ సమ్ మార్క్స్. ఈ 2 స్టార్స్ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ ఆండ్రోమెడా ఉంటుంది ఇంత డిస్టెన్స్లో అనేది అవి కొన్ని బండ గుర్తులు ఉంటాయి అనమాట. దాన్ని బట్టి వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఆండ్రోమెడా అని. ఓకే. సో ధ్రువ నక్షత్రం అంటే నేను విన్నది చాలా లైట్నింగ్ ఎక్కువ ఉంటుందని విన్నాను. అంటే అది మనకి దగ్గరగా కనిపిస్తూ ఉంటుందా లైక్ ఏంటి అసలు? లేదండి, నా దగ్గర కనపడడం అని కాదు. ఏమవుతుందంటే మనకి నైట్ స్కైలో చూస్తే మీరు సూర్యుడు తూర్పు వైపు ఎలా అయితే ఉదయించి ఇటువైపు అస్తమిస్తాడో చంద్రుడు కూడా సేమ్ అదే ఉంటుంది. నక్షత్రాలు కూడా అలాగే తిరుగుతుంటాయి. కానీ పర్టికులర్గా ఈ ధ్రువ నక్షత్రము అక్కడే ఉంటుంది. అంటే ఇప్పుడు నా చేతు ఒక గ్లోబ్ అనుకోండి, టాప్ ఏదైతే పాయింట్ ఉందో ఇలా తిరుగుతుంటే వీళ్ళందరూ కనబడుతుంటారు ఇలా తిరుగుతుంటే. కానీ ఈ పైన పాయింట్ ఏదైతే ఉందో అక్కడికే ఫేస్ చేస్తుంది. ఎన్నిసార్లు తిరిగినా కూడా పైన పాయింట్ పైనకే ఉంటుంది. సో ఆ ధ్రువ నక్షత్రం అనేది అక్కడే ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది. దట్ ఈస్ హౌ అవర్ యాన్సిస్టర్స్ యూజ్ టు నావిగేట్ త్రూ సీస్. నీకు ఎక్కడ కదలని నక్షత్రం కనబడుతుందంటే యు ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్ అని. ఓకే. నువ్వు నార్త్ వైపుకి తిరిగి ఉన్నావని. నీకు ఇప్పుడు ఆ నక్షత్రం ఎక్కడ కదలని నక్షత్రము నీకు రైట్ సైడ్ లో ఉంది అంటే యు ఆర్ గోయింగ్ టువర్డ్స్ వెస్ట్ అని. దాని ద్వారా డైరెక్షన్స్ మనం ఆ నక్షత్రం ద్వారా డైరెక్షన్స్ చూసుకుని వెళ్తారనమాట. క్రేజీ అసలు. ఇట్స్ ఎ వెరీ ఈజీ సబ్జెక్ట్ అసలు. అండ్ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ దిస్ ఆల్ ఎవాల్వ్డ్ లాస్ట్ 2000 years బ్యాక్. అవును. ఆస్ట్రానమీ ఎవాల్వ్డ్ లైక్ హ్యూమన్ ఎవల్యూషన్తో పాటు వచ్చింది ఇది. ఫ్రమ్ అప్పుడు నుంచి హ్యూమన్స్ అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అంటే స్కై. వాళ్ళకి ఉన్న ఒకటే ఒక సోర్స్ అది. నైట్ పూట వాడు పడుకుని కళ్ళు తెరిస్తే కనబడేది ఆకాశమే. పగలపూట వాడు ఏం చేయకుండా చెట్టుకుండా కూర్చొని ముందుకు చూస్తే కనబడేది ఆకాశమే. సో అప్పటి నుంచి ఉన్నది మీ బుర్రలో అలాగే ఉండిపోతుంది. బట్ యూ నీడ్ టు టేక్ ఇట్ అవుట్. సో ఈ ఏవైతే ఉన్నాయో 12 రాశుల్లో మీకు బాగా కనిపించే రాశి అంటే లైక్ ఆ స్టార్ ఎలిమెంట్ ఏది బాగా? వృషభ రాశి మీకు ఎప్పుడు కనబడుతుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ వృషభ రాశి దగ్గర జూపిటర్ కూడా ఉంది. మనకి సిటీలోంచి కనపడదు, మీరు బయటకు వెళ్తే కరెక్ట్ క్లియర్గా వీ షేప్ కనబడుతుంది. అండ్ ఆ వృషభ రాశిలో కూడా సో మెనీ మెసియర్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్లీడీ స్టార్ క్లస్టర్ అందులోనే ఉంటుంది. సో ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ స్టార్ క్లస్టర్. అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి, దాని చుట్టూ నెబ్యులా కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను మేబీ మిమ్మల్ని ఐ డోంట్ నో ఎలా జడ్జ్ చేస్తానో తెలియదు. ఇప్పుడు మనకి ఆస్ట్రోనామీ ఎలా చెప్తారంటే ఇది ఈ రాశిలోకి వెళ్తుంది అని అంటారు కదా. అంటే వృషభ రాశి ఏదైతే స్టార్ అలైన్మెంట్ ఉందో ఆ స్టార్ అలైన్మెంట్కి జూపిటర్ అనేది దగ్గరగా రాస్తే సమ్ ఈవెంట్ అలా మన యాన్సిస్టర్స్ ప్లాన్ చేసుకున్నారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ రాంగ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడున్న సైన్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక 1000 years తర్వాత ఇప్పుడున్న సైన్స్ జూజుబి. అంటే ఒక 1000 years తర్వాత అప్పుడు అడ్వాన్స్డ్ సైన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఇవి చూస్తున్నవన్నీ ఇప్పుడు మనకి అడ్వాన్స్మెంట్స్. ఒక 1000 years తర్వాత అవన్నీ లైక్ బేసిక్ థింగ్స్. అలాగే ఆస్ట్రాలజీ కూడా ఏమైంది, ఒక 500 years బ్యాక్ 1000 years బ్యాక్ ఇట్ హెల్ప్డ్ అస్ ఇన్ సర్వైవింగ్. అప్పుడు ఇట్ వాజ్ ద మేజర్ సైన్స్. నౌ వీ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు అలా అని చెప్పి దాన్ని పక్కకు పెట్టేవద్దు అనట్లేదు. నమ్మకమే. ఇప్పుడు ఏమి ఈవెంట్ అంటే లైక్ ఇప్పుడు వృషభ రాశి దగ్గరికి ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు అంటే నేను నార్మల్ గా చెప్తున్నాను మీకు. వృషభ రాశి దగ్గర జూపిటర్ అనేది ఉంది, మీకు క్లియర్ గా తెలుస్తుంది. వృషభ రాశిని చూసినప్పుడు ఏంటంటే వీ షేప్ కనబడుతుంది, వీ షేప్ క్లియర్గా కనబడుతుంది. కింద ప్లీడీ స్టార్ క్లస్టర్ ఉంటుంది, దాని పక్కనే ఓరియాన్ కాన్స్టలేషన్ ఉంటుంది, దాని పక్కనే కానిస్ మేజర్ అని ఉంటుంది. అట్లా డిఫరెంట్ కాన్స్టలేషన్స్ ఉంటాయి. ఎలా మీరు ఇప్పుడు ఈ నేమింగ్స్ టెలిస్కోప్ ద్వారానే కనుక్కున్నారా? అంటే లైక్ ఈ స్టార్ డస్ట్ కానీ? లేదండి, ఇవన్నీ ఆల్రెడీ ఉన్నవి. అంటే వాళ్ళు ఉన్నవే మీరు అబ్జర్వ్ చేయడం అంటే లైక్ నేకెడ్ అయితేనే మీకు కనపడతాయి. టెలిస్కోప్స్ కూడా ఏం అవసరం లేదు మీకు అన్నిటి చూడడానికి. జస్ట్ కూర్చొని స్టార్ కూడా కనిపించదు. ఇక్కడ కనపడదండి. మీరు అవుట్స్కట్స్ లోకి రండి, ఫస్ట్ థింగ్ మీరు సిటీలోంచి బేసిక్ వి చూడొచ్చు.
ఓకే. ఓరియాన్ ఏదైతే అన్నానో అది చూడొచ్చు, కానిస్ మేజర్ అన్నని చూడొచ్చు, సప్తఋషి మండల్ కూడా చూడొచ్చు. కొంచెం సిటీ బయటకు వెళ్తే ఇందులో ఉన్న ఇంకా మేజర్ స్టార్స్ చూడొచ్చు. ఇప్పుడు స్కార్పియన్ ఉంది, స్కార్పియన్లో ఆంథరిస్ అని ఉంటుంది. ఆంథరిస్ స్టార్ అనేది సిటీలోంచి కూడా కనబడుతుంది, కానీ రెస్ట్ ఆఫ్ ద ప్యాటర్న్ ఇక్కడ కనబడదు. యూ నీడ్ టు గో అవుట్. ఓకే ఓకే. సో మనకి ఇప్పుడు ఒక స్టార్ అంటే యూజువల్లీ ఎక్కడో ఒక స్టార్ ఇలా కనిపిస్తుంటే దాని చుట్టుపక్కల కూడా స్టార్స్ ఉంటాయి, కొన్ని కోటాను కోట్ల స్టార్స్ ఉంటాయి కానీ కనపడవు. ఇప్పుడు మనం వికారాబాద్ వెళ్ళాం అనుకోండి, ఈ కాన్స్టలేషన్స్ క్లియర్ గా కనపడతాయి. వృశ్చిక రాశిలో ఉన్న రిమైనింగ్ స్టార్స్ క్లియర్ కనబడతాయి. రాచకొండ వెళ్ళామనుకోండి, ఇందులో ఉన్న ఏమన్నా మెషర్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అంటే నెబ్యులాస్ కైండ్ ఆఫ్ థింగ్స్, క్లస్టర్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, అవి కొంచెం క్లియర్గా ఉంటాయి. నార్త్కి మహారాష్ట్ర కానీ లేకపోతే పెంచ్ రిజర్వ్ కానీ లేకపోతే నార్త్కి కానీ వెళ్ళామనుకోండి ఇంకా బెటర్గా ఉంటాయి అన్నమాట. అలా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఓకే. సో ఈ సబ్జెక్ట్ని ఏమని చెప్పొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఇంత డీపర్లో వెళ్ళి రీసెర్చ్ చేసి అర్థం చేసుకోవడాన్ని ఆస్ట్రోనమీ అంటారండి. ఆస్ట్రోనమీ అంటే ఏం లేదు, మీరు ఇప్పుడు డెఫినేషన్ గూగుల్లో నేనైతే ఇప్పుడు పర్టికులర్గా సెర్చ్ చేయలేదు. నాకు తెలిసినంత వరకు ఆస్ట్రోనమీ అంటే ఇట్స్ అబౌట్ ఎవ్రీథింగ్. మీరు మ్యాథమెటిక్స్ తీసుకోండి, ఫిజిక్స్ తీసుకోండి, కెమిస్ట్రీ తీసుకోండి, బయాలజీ తీసుకోండి, వాట్ ఎవర్ యూ టేక్, డైరెక్ట్లీ ఇట్ ఈస్ లింక్డ్ విత్ ఆస్ట్రోనమీ. మీరు హ్యూమన్ ఎవాల్వ్ అయ్యారంటే అబ్జర్వింగ్ స్టార్స్. ఇప్పుడు మనం ఫార్మింగ్ చేయకుండా అయితే మనం ఎవాల్వ్ అయ్యి ఉండం కదా, అది బేసిక్ థింగ్. బేసిక్ ఫార్మింగ్ ఎలా చేశారు, ఈ టైంలోనే విత్తనాలు నాటాలని వాళ్ళకి ఎలా తెలిసేది? దే యూజ్ టు అబ్జర్వ్ స్టార్స్. ఆ స్టార్స్ని బట్టి ఇది కనబడుతున్నప్పుడు వెదర్ ఇలా ఉంటుంది అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యి దే రికార్డెడ్ ఇట్ అండ్ దే ప్రాక్టీస్డ్ ఇట్, దే పాస్ డౌన్ ద ఇన్ఫర్మేషన్. స్టార్టింగ్లో కొన్ని అబ్జర్వేషన్స్ ఉండేవి, తర్వాత అబ్జర్వేషన్స్కి ఎగ్జిక్యూషన్ డైరెక్ట్లీ విత్ ఫార్మింగ్. మీకు ఏది బుక్లో వీళ్ళు చేసినట్టుగా ఆస్ట్రాలజీ లాగా చెప్పట్లేదు, నేను డైరెక్ట్గా నేచర్కి రిలేటెడ్ ఇది కనిపించింది, మనవాడికి చెప్తాడు, అరే ఇది కనిపించినప్పుడు నువ్వు విత్తనాలు నాటాలి, తర్వాత ఇది కనిపించినప్పుడు నువ్వు వాళ్ళని తీయాలి, నీకు బెటర్ అవుట్పుట్ వస్తుందని. వాడు ఇంకా అబ్జర్వేషన్స్ చేసి ఇంకా నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ చేయడం, అలా దట్ ఈస్ హౌ ఇట్ కేమ్ ఫార్వర్డ్. సో ఇప్పుడైతే మాకు మ్యాక్స్ రాచకొండ అండ్ అనంతగిరి హిల్స్ అయితేనే బెస్ట్ వ్యూస్ కనిపిస్తాయి. ఫస్ట్ స్టేజెస్ మీరు సిటీలో చూడాలండి, సెకండ్ స్టేజెస్ అనంతగిరి హిల్స్, థర్డ్ స్టేజెస్ రాచకొండ. నాకైతే సిటీలో నిజంగా నైట్ అయితే లేదు చూడు, ఈ రోజు చూడండి మీకు చాలా కనబడతాయి. మీరు ఇంకా సిటీలో నుంచి వెళ్ళి స్కైలో మూవ్ అవుతున్న శాటిలైట్స్ కూడా చూడొచ్చు. శాటిలైట్స్ మనం పంపించిన ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా చూడొచ్చు, ISSని కూడా చూడొచ్చు. వి వర్ టేకింగ్ సెషన్ ఇన్ అనంతగిరి హిల్స్ గ్రౌండ్ లో. నిజం చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు? సేమ్ థింగ్ హ్యాపెండ్. చూసి మీకు అలా అలవాటు అయిపోయి చెప్తున్నారేమో, కానీ శాటిలైట్ కళ్ళతో చూడటం నేను ఎప్పుడు లేదండి. అంటే శాటిలైట్ అంటే మీరు పెద్దగా ఇలా ఇమాజిన్ చేసుకో, చిన్న 70 mm డాట్ ఉంటుంది, చిన్న స్టార్ లా ఉంటుంది, ఇట్ విల్ బి మూవింగ్ వెరీ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. రీసెంట్గా మాకు లాస్ట్ మంత్ అయిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ముందు పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చున్నారు, శాటిలైట్స్ చూపిస్తున్నాను, నా ముందున్న శాటిలైట్స్ చూపిస్తున్నా నేను ఇలా ఉంటాయని. ఇంతలో కుర్రాడు అడిగాడు ISS కనబడుతుందా అని. ఇలా కనబడుతుంది, ఇలా బ్రైట్ ఆబ్జెక్ట్ ఒకటి ఇలా మూవ్ అవుతుంటుంది స్కైలో, ఇది అని చెప్తున్నా. పిల్లలు దేవర్ లైక్, సార్ ISS కనబడుతుంది. నేనేమనుకున్నా హ్యూమన్ 532 మెగాపిక్సెల్, అది కూడా ఎంతవరకు కొంచెం వరకు. దే ఆర్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై. యాక్చువల్గా మనకి అలవాటు లేక సిటీలో అవుతుంది, కానీ దేవర్ లైక్ ISS కనబడుతుంది సార్. నేను నన్ను టీజ్ చేస్తున్నారేమో అనుకున్నా. తర్వాత పేరెంట్స్ లేదు సార్ నిజంగానే ఉంది, వెనకాల చూస్తే ISS వాజ్ రియల్లీ గోయింగ్ ఫ్రమ్ దేర్. అంటే బ్రైట్ ఆబ్జెక్ట్ ఒకటి ట్వింకిల్ అవ్వకుండా, ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ వెరీ ఫాస్ట్, 90% ఛాన్సెస్ ఆర్ దట్ ఇట్ ఈస్ ISS. అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనమాట. మన హ్యూమన్స్ అంటే ఇప్పుడు నాసా అని కానీ ఇస్రో అని కానీ నాకు ఎక్కువ మెన్షన్ చేయడం ఇష్టం లేదు, ఎందుకంటే వీఆర్ వర్కింగ్ యాజ్ ఎ హ్యూమన్ టీమ్ అన్నట్టుగా. సో మనం పంపించిన స్పేస్ స్టేషన్ అది. స్పేస్ స్టేషన్. సో మీరు మన ఎర్త్ డస్ట్ కూడా చూడవచ్చు కదా, అంటే ఇప్పుడు లైక్ మన ఎర్త్ చుట్టూ ఉంటే చాలా శాటిలైట్స్ డస్ట్ అలా ఉంటుంది, అవి చూడలేమండి. దే ఆర్ వెరీ టైనీ. దీంట్లో క్యాచ్ చేయడానికి మీరు ఇప్పుడు టెలిస్కోప్, నేను లాస్ట్ టైం ఎప్పుడు రాని ఆలోచన ఎందుకో వచ్చింది, శాటిలైట్ మూవ్ అవుతున్నప్పుడు దాన్ని టెలిస్కోప్లో నుంచి చూడాలి అని. సో ఇదే టెలిస్కోప్ ఉంది అక్కడ, జస్ట్ అది వెళ్ళే పాత్లో పెట్టుకున్నాను, ఇట్ విల్ గో లైక్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇలా వెళ్ళిపోతుంది. చాలా ఫాస్ట్గా. ఇట్ మూవ్స్ లైక్ వెరీ ఒక 3000 kilometers 2000 kilometers per second తోని మూవ్ అవుతూ ఉంటాయి. సో దే మూవ్ వెరీ ఫాస్ట్. ఓకే. సో మన ఎర్త్ డస్ట్ అయితే చూడలేము. ఓకే. సో ఇలా ఇంట్రెస్టింగ్గా మీకు ఇంకా అబ్జర్వ్ చేస్తున్నవి ఏంటి? ఇలా మన ప్లానెట్స్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్ అండి. మీరు ఎన్నిసార్లు చూడండి, యూ విల్ నెవర్ గెట్ బోర్డ్. మనకు కనిపించే మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో, మార్స్ కానీ, జూపిటర్ కానీ, సాటర్న్ కానీ, వీనస్ మీకు చెప్పలేదు, వీనస్ ఇట్ లుక్స్ ఇన్ ఎ క్రెసెంట్ ఫామ్, చంద్రుడు లాగానే ఉంటుంది. నేను చాలా మంది చూపించినప్పుడు ఇది చంద్రుడు కదా అంటారు,
చంద్రుడు క్రెసెంట్ ఫామ్ ఏదైతే ఉంటుందో యూ షేప్ లో, ఆ యూ షేప్ లోనే కనబడుతుంది. ప్లూటో ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? ప్లూటో ఇస్ వెరీ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది బాక్స్. అది దాని గురించి ఆలోచించొద్దు కూడా. అంటే ఇట్స్ డ్రాఫ్ట్ ప్లానెట్. ప్లానెట్స్ సెక్షన్ లోకి రాదు, ఇట్ కమ్స్ అండర్ ద డ్రాఫ్ట్ ప్లానెట్. ఓకే, కానీ అది మన సోలార్ సిస్టమ్ లో ఒకటని చెప్పి చిన్నప్పుడు వన్ ఆఫ్ ది పార్ట్. ఓకే, సో ఈ ప్లానెట్స్ లో కొన్నిసార్లు కలర్ చేంజింగ్స్ ఉంటాయి కదా, అంటే మెర్క్యూరీ కూడా ఈ టైంలో రెడ్ గా కనిపిస్తుంది, బ్లూగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు సూర్యోదయం చూసారనుకోండి, చుట్టూ ద అట్మాస్ఫియర్ డిఫరెన్స్ అండ్ టర్బులెన్స్, ఇట్ లుక్స్ ఆరెంజ్ ఇన్ కలర్. సేమ్ ఇంపాక్ట్ వీటి మీద కూడా ఉంటుంది అనమాట. 2 days బ్యాక్ మెర్క్యూరీని చూసినప్పుడు, హైయెస్ట్ పాయింట్లో చూసినప్పుడు ఇట్ వాస్ లుకింగ్ వెరీ బ్రైట్ అండ్ వైట్ ఇన్ కలర్. యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ డౌన్ ఇట్ చేంజెస్ ఇట్స్ కలర్. అంటే ఇట్ విల్ నాట్ చేంజ్ ఇట్స్ కలర్, వీ ఫీల్ లైక్ కలర్ ఇస్ చేంజింగ్ డ్యూ టు ద అట్మాస్ఫియర్ లెంత్ ఉంటుంది కదా, దానివల్ల వీ ఫీల్ ఇట్ లైక్ చేంజింగ్. సో మీరు ఈ టెలిస్కోప్స్ తో ఇమేజెస్ క్యాప్చర్ చేయొచ్చా? అంటే లైక్ చెయ్యొచ్చండి, బట్ నేను మూన్ని లైవ్ గా చూసి వావ్ అనుకున్నంత ఫీలింగ్ నాకు ఫోటోలో రాదు. అంటే నా పర్సనల్, దే ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ ఫోటోగ్రాఫ్స్. మీరు పేజెస్ లో పెట్టారు కదా కొన్ని స్టార్స్ కానీ. లేదండి, అవి ఎక్స్ప్లెనేషన్ గురించి వెళ్ళి నార్మల్గా గూగుల్లో నుంచి పెట్టినవే. కొన్ని లైక్ సాటర్న్, జూపిటర్, ఒరేయన్ నెబ్యులా, అవి మేము మా దగ్గర వేరే వాళ్ళు ఉన్నారు, దే టుక్ ద పిక్చర్స్ అనమాట. అచ్చా, ఓకే ఓకే. ఇప్పుడు మరి నాకు ఇంకొక డౌట్ వచ్చింది, క్రిస్మస్ స్టార్ అంటారు కదా, అది కూడా ఏమైనా నార్మల్ స్టార్ పెట్టుకునేది రెగ్యులర్? దే మేబీ, ఎందుకంటే అది అటువైపుకి వస్తుంది కదా, ఐఎమ్ నాట్ సో షూర్ అబౌట్ దట్. ఉంటుంది, అలా ఖచ్చితంగా ఉంటుంది. రిలీజియన్కి స్టార్ గురించి మీరు అడిగారు అంటే అర్థం దానికి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వీ ఎవాల్వ్డ్ అలాంగ్ విత్ ద స్టార్స్. ఒక బండ కుర్తులు పెట్టుకుని, ఇప్పుడు డిసెంబర్ సీజన్లో మనకి ఇక్కడ కాన్స్టలేషన్ ఎలా అయితే అనుకుంటామో, అక్కడ దే మే హ్యావ్ వన్ కాన్స్టలేషన్ అండ్ వాళ్ళ స్టార్ ఉంటుంది. సో ఇంకా డీపర్ వేలో చెప్పాలంటే ఏంటి కాన్స్టలేషన్ అంటే? కాన్స్టలేషన్ అంటే లైక్ అంటే ఒక ప్యాటర్న్స్ అండి. ఇప్పుడు స్టార్స్ ర్యాండమ్ గా స్ప్రెడ్ అయి ఉంటాయి, ఎక్కడెక్కడో ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఒకరు కూర్చున్నారు, అక్కడ ఒకరు కూర్చున్నారు. ఇక్కడ నుంచి మనం ఫిగర్ డ్రా చేస్తే పాయింట్స్ పెట్టుకుంటాం, లైక్ 2D ప్లేన్లో. ఆ 2D ప్లేన్లో విల్ బి ఇమాజినింగ్ ది ప్యాటర్న్స్. ఓకే ఓకే ఓకే. వృషభ రాశి అని, ఇంకో రాశి అని వచ్చిన దాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మన చుట్టూ జరుగుతున్నాయి మనం రికార్డ్ చేసుకుని, ఇది ఉన్నప్పుడు ఇది జరిగింది, సో అది ఉన్నప్పుడు అది జరగవచ్చు అన్నది ప్రిడిక్షన్స్. దట్స్ ఓల్డ్ సైన్స్. మరి ఓల్డ్ సైన్స్ అనడం కూడా కాంట్రవర్సీ అవుతుంది. దే ఆర్ సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ టీచింగ్ ఆస్ట్రాలజీ. ఓకే ఓకే. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎక్కడైనా నేర్పించేది ఉందా, జస్ట్ అబ్జర్వేషన్? లేదండి, ఆస్ట్రోఫిజిక్స్, ఆస్ట్రోనమీ మేజర్ సబ్జెక్ట్స్. ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉన్న సబ్జెక్ట్స్. ఒకప్పుడు బీటెక్ ఉండేది, ఇప్పుడు ఎవ్రీవన్ ఈజ్ టువర్డ్స్ ఫిజిక్స్. అంటే లైక్ ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్ట్ ఉంటే, స్పేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి ఎటువంటి జాబ్స్ ఉంటాయంటే, లైక్ వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం దొరుకుతుందంటే ఇటువైపు మీరు ఒకవేళ చెప్తే, సజెస్ట్ చేస్తే? అంటే నేను అంత సజెస్ట్ చేసేవాడిని కాదు. రఘునందన్ గారు అని చెప్పి ప్లానిటరీ సొసైటీ హెడ్ ఉన్నారు. సో ఈస్ డైరెక్ట్లీ ఇన్ టచ్ విత్ ఇస్రో అండ్ నాసా పీపుల్. హీ విల్ బి గైడ్ ఫర్ దెమ్. నన్ను కూడా ఎవరైనా అప్రోచ్ అయితే నేను సార్ని అప్రోచ్ చేయమంటే, నార్మల్ బేసిక్ థింగ్ ఏంటంటే, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫిజిక్స్ డిగ్రీ అండ్ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్, యూ కెన్ డైరెక్ట్లీ గో టు ఆస్ట్రోనమీ. మన ఓఈలో కూడా ఉంది సబ్జెక్ట్ అది, ఆస్ట్రోనమీ ఉంది. అండ్ ఐఐటీస్లో కూడా ఆస్ట్రోఫిజిక్స్, ఆస్ట్రోబయాలజీ, ఇవన్నీ ఇప్పుడు రీసెంట్ ట్రెండింగ్ సబ్జెక్ట్స్ అనమాట. ఎందుకంటే మీరు ఇప్పుడు స్టార్ గేజింగ్ చేసిన పర్సనాలిటీగా లైక్ ఎక్స్ట్రా టెరిటోరియల్ లైఫ్ ఉంటుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అంటే లైక్ ఆ ఇన్ఫ్లుయెన్స్ మీకు ఏమనిపించింది? సో ఇప్పుడు మన సోలార్ సిస్టంలో 8 ప్లానెట్స్ ఉన్నాయండి. అవును. మీరు ప్రాబిలిటీ అన్న వర్డ్ విని ఉంటారు. అవును. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ సోలార్ సిస్టమ్? సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్లో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ అంటే 1:8 అంటాం. బికాస్ 8 ప్లానెట్స్లో ఒక ప్లానెట్లో లైఫ్ ఉంది అని. సో ఇప్పుడు మన అబ్జర్వబుల్ స్కై ఉంది, ఇట్స్ జస్ట్ 4 to 5% ఆఫ్ ది ఎంటైర్ మిల్కీ వే గెలాక్సీలో ఒక 4% మాత్రమే మనం చూడగలుగుతున్నాం. ఈ 4%లో వీ హ్యావ్ సమ్ 1,00,000 నక్షత్రాలు ఉన్నాయి అనుకుందాం అనుకోండి. ఆ 1,00,000 నక్షత్రాల్లో ఎన్నిట్లో లైఫ్ ఉందంటే మనకు తెలిసినంత వరకు సూర్యుడు ఒకటే. సూర్యుడు ఒకదానికి లైఫ్ ఉంది, సన్ చుట్టూ లైఫ్ ఉంది. ద ప్రాబిలిటీ ఆఫ్ ది అబ్జర్వబుల్ స్పేస్ ఈస్ 1:1 lakh. అంటే 1,00,000 నక్షత్రాల్లో ఒకటే నక్షత్రానికి భూమి లాంటి గ్రహం ఉంది అని అనుకుందాం. ఇప్పుడు 1,000,000 ఉన్నాయి, 1,000,000 నక్షత్రాలు ఉన్నాయి. ఆ 1,000,000 నక్షత్రంలో మన దగ్గర ఒకటే అనుకుందాం. ఇలాంటి 1:1 crore అనేది వెరీ హ్యూజ్ ప్రాబిలిటీ, అంటే వెరీ లెస్ ప్రాబిలిటీ అని. అంటే ఆల్మోస్ట్ నిల్ అన్నట్టే కదా. 1,000,000 బంగారపు సూదుల్లో ఒక సిల్వర్ సూది వేస్తే ఇట్స్ నథింగ్ అన్నట్టే. అలాంటి వర్స్ట్ ప్రాబిలిటీ కండిషన్స్లో కన్సిడర్ చేసుకున్నా కూడా మనకి కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. మనం ఇప్పుడు అనుకుంది 100 కోట్లని. 100 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. అంటే ఎన్ని గ్రహాల మీద లైఫ్ ఉండాలి? ఖచ్చితంగా నో డౌట్ దెర్ ఈజ్ లైఫ్.
బట్ వీఆర్ నాట్ సో ఎవాల్వ్డ్, వీఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ దెమ్. లైఫ్ అంటే మీరు పెద్ద ఏలియన్స్ కాళ్ళు చేతులు అనే అనుకోకండి అండి. ఈవెన్ ఏ స్మాల్ బ్యాక్టీరియా, ఇప్పుడు మనకి సాటర్న్ చుట్టూ టైటన్ అనే మూన్ ఉంది, అక్కడ అమోనియా కానీ వాటర్ కానీ లైఫ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో దెర్ ఈస్ అ ప్రాబిలిటీ ఆఫ్ లైఫ్ అక్కడ కూడా. స్మాల్ మైక్రోబ్ ఈజ్ ఆల్సో ఏ లైఫ్. సో వాటిని కూడా మనం ఏలియన్స్ అని అనొచ్చు. ఇప్పుడు మనకి కోవిడ్ వచ్చింది మొన్న, దట్ ఈస్ అన్ ఏలియన్ ఆబ్జెక్ట్ టు అవర్ బాడీ. అలాగే స్మాల్ మైక్రోబ్ కూడా మనకి ఏలియన్. సో ఐ పర్సనలీ బిలీవ్ దెర్ ఈస్ లైఫ్ ఎవ్రీవేర్. ఎవ్రీవేర్ కాదు, విస్తృతంగా అంటారు కదా, ఆ రేంజ్లో ఉంది. బట్ వీఆర్ వెరీ స్మాల్, వీఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ఇట్. ఈ వీటితో మీరు ఫైనల్గా ఒకటి అడుగుతా, బాగా ఎక్స్ప్లోర్ చేసింది అయితే మూనే బాగా మీరు చూడమంటారు ఎవరికైనా సరే ఎవ్రీ టైం. సో ఇప్పుడు మళ్ళీ ఎక్కడ నెక్స్ట్ వచ్చి ఈవెంట్స్ ఏం చెప్తారు? ఈ సూపర్ ఈవెంట్ ఇలాంటిది మళ్ళీ మిస్ అవ్వకూడదు అనేది. సెప్టెంబర్లో అండి లూనార్ ఎక్లిప్స్ ఉందన్నాను కదా, నార్మల్గా మీరు ఇంటి పై నుంచి కూడా చూడొచ్చు. బట్ ఐ హైలీ రికమెండ్ గో అవుట్ టు ఏ డార్క్. మనకి చిన్నప్పటి నుంచి డైరెక్ట్గా ఐస్తో చూడొద్దు, ఈ ఎక్లిప్సెస్ ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. లేదండి, అది కంప్లీట్ లూనార్ ఎక్లిప్స్. అప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా మూన్ అనేది కవర్ అయిపోతుంది. సో ఎడ్జ్లో ఉన్నప్పుడు రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే అది ఏది శుద్ర శక్తులు అని అనట్లేదు నేను, ఇట్స్ న్యాచురల్ ఫినామినన్. సోలార్ ఎక్లిప్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డైరెక్ట్గా చూడకూడదు. దానికి గ్లాసెస్ ఉంటాయి, ప్రొటెక్టివ్ ఫిలమ్స్ ఉంటాయి, బ్లాక్ గ్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు కూడా మా క్యాంప్ సైట్కి వచ్చినప్పుడు సన్ని చూపిస్తూ ఉంటాం, ఆరెంజ్ కలర్ బాల్లో కనబడుతూ ఉంటుంది. సో అలాంటి గ్లాసెస్ యూజ్ చేసి మాత్రమే చూడాలి వాటిని. సో ఈవెన్ దో టెలిస్కోప్లో చూసినా సరే, ఈవెన్ దో టెలిస్కోప్లో అసలు మీరు ఆలోచించే ఆస్కారం కూడా ఉండదు. దానికి పెట్టే క్యాప్ మీద వాడు ఖచ్చితంగా రాసి పెడతాడు, పరబాటున కూడా నువ్వు సూర్యుడి వైపు తిప్పకూడదు అని. విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ యూ విల్ బికమ్ బ్లైండ్. ఇప్పుడు ఈ టెలిస్కోప్ లో మీకు భూతద్దం పెడతామా, సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ది టెలిస్కోప్ ఆల్సో. ఇప్పుడు ఈ ప్లానెటరీ అలైన్మెంట్ లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే, సన్సెట్ అవ్వగానే సన్సెట్ అయ్యేటప్పుడు ఈ ప్లానెట్స్ అన్ని కనబడుతున్నాయి, మీరు బైనోక్యులర్స్ తో కూడా చూడొచ్చు అని చెప్తున్నారు. నాకు మా రఘునందన్ సార్ మొన్నే చెప్పారు, నాయన నువ్వు ప్లానెటరీ అలైన్మెంట్ అని చెప్పి అందరికి ఫోన్ చేస్తున్నారు, ఎవరికైనా చెప్పావు ఏంటంటే, లేదు సార్ అట్లా ఇట్లా చెప్తామని. సో బైనోక్యులర్స్ పెట్టి చూస్తున్నా కూడా ఇఫ్ యూ పాయింట్ టువర్డ్స్ సన్ బై మిస్టేక్ అన్లీ ఆల్సో ఇట్ విల్ డ్యామేజ్ యువర్ రెటీనా. కంప్లీట్ పర్మనెంట్ డ్యామేజ్ ఉంటుంది. మీరు చెప్పారు కదా రెడ్ డాట్స్ కూడా చూడొచ్చు సన్ లో అనేది ఏంటి? ఇప్పుడు ఫిల్టర్ పెడతాం. ఇప్పుడు మనం పోలరైజ్ గ్లాస్ పెట్టుకుంటాం నార్మల్ గా, అలాంటివే సన్ అబ్జర్వేషన్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సోలార్ గ్లాసెస్ ఉంటాయి. టెలిస్కోప్స్ కానీ మనం కూడా పెట్టుకుని చూడొచ్చు. మనం పెట్టుకుంటే మిగతాది ఏం కనపడదు, ఓన్లీ సన్ మాత్రమే కనబడుతుంది. క్రిస్టల్ క్లియర్ గా పెద్ద ఆరెంజ్ బాల్ లో ఉన్నట్టుగా పెద్దగా క్లియర్ గా కనబడుతుంది. సో ఈ ఇయర్ మనకి మేజర్ లూనార్ ఎక్లిప్స్ ఉంది సెప్టెంబర్ లో, విచ్ ఇస్ విజిబుల్ ఫ్రమ్ ఇండియా, ఎంటైర్ ఇండియా. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు గో అవుట్. నా క్యాంపింగ్ సైట్ అని కాదు, వేరే క్యాంపింగ్ సైట్ అని కాదు, కుదిరితే మీ సొంత ఊర్లోకి వెళ్ళి ఆరు బయట మంచిగా చలిమంట వేసుకుని పరుపు వేసుకుని కూర్చొని చూడండి. దట్ విల్ బీ యువర్ బెస్ట్ మూమెంట్ ఫర్ యువర్ ఎంటైర్ లైఫ్. ఇయర్కి అనట్లేదు, ఎందుకంటే చాలా మంది ఊర్లోకి వెళ్ళడం తగ్గించేశారు, పండగలకి వెళ్తున్నారు. ఇది కూడా ఒక పండగలాగా చేసుకుని వెళ్ళి చేయగలిగితే మీరు సెప్టెంబర్లో చలి మొదలవుతుంది. జస్ట్ ఇమాజిన్ అందరు ఫ్యామిలీ మెంబర్స్ కూర్చుని పిల్లలకి ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందు చలిమంట వేసుకుని ఆ లూనార్ ఎక్లిప్స్ ఇలా మన ఎర్త్ షాడో అలా వెళ్తుందని చెప్పడం, ఇట్ ఫీల్స్ అమేజింగ్. నేను ఇప్పుడు టీవీలో చూడడం తప్ప చెప్పడం ఈసారి ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అండ్ దట్ విల్ బి ద బెస్ట్ గిఫ్ట్ పేరెంట్ కెన్ గివ్ ఫర్ ద చిల్డ్రన్ దిస్ ఇయర్. బుక్స్లో అంటే ఈ పాయింట్ బెస్ట్ థింగ్ అని అడిగారు కాబట్టి చెప్తున్నాను. మీరు ఎప్పుడైతే ఇవన్నీ లైవ్గా అబ్జర్వ్ చేయడం మొదలు పెడతారో మీ కిడ్ చదువుతున్నాడా లేదా అన్నది కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చాలా మంది కిడ్స్ని చూశాను, నాకు పెద్దగా అయ్యేంతవరకు కంప్లీట్ సోలార్ సిస్టంలో ఏమున్నాయనేది తెలియదు. ఇప్పుడు అన్నీ చెప్పేస్తున్నారు. చాలా మంది ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు, అంటే ఏదో సబ్జెక్ట్ చదివి చెప్పినట్టు కాకుండా ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు. అంటే ద సబ్జెక్ట్ ఈస్ ఫ్యాసినేటింగ్ ఫర్ దెమ్. మీరు ఒక్కసారి మూన్ని కానీ లేకపోతే ఇలాంటి ఈవెంట్స్ని కానీ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయండి, డెఫినెట్లీ దే విల్ బికమ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ అండ్ వెరీ గుడ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు, ఆల్ ద బెస్ట్. అంటే లైక్ మీ ద్వారా చాలా మందికి, అది ఇందాక మీరు అన్నారు చుక్కలు చూపించరని, మీ లైఫ్లో తెలియకుండా నిజంగానే చూపిస్తున్నాను. చిన్నప్పుడు అనేవాళ్ళండి, అంటే అలర్ట్ చేసేవాడిని, చుక్కలు చూపిస్తున్నారు నాయన అని. ఎందుకో నాకు ఇప్పుడు ఆ డైలాగ్ ఇప్పుడు పనికి వస్తుంది, నువ్వు ఏం చేస్తున్నారు అంటే అందరు చుక్కలు చూపిస్తున్నావు అని చెప్తున్నాను. ఏంటంటే ఇదే మీ కంప్లీట్ ప్రొఫెషనల్ లైఫ్ అయిపోయిందా, లేదంటే అదర్ దెన్ 200% అండి, నో ఆప్షన్ ఇంకా. అంటే ఇక ఇప్పుడు ఒక 100 మంది ఫోన్ చేస్తే ఒక రోజు చేయొచ్చు, ఒక 1000 మంది ఫోన్ చేస్తే 4 రోజులు, అదే ఒక 10,000 మంది ఫోన్ చేస్తే, ఫాలోవర్స్ ఒక 6,000 ఉన్నారు, బట్ డైలీ ఒక 100-150 కాల్స్ ఐ విల్ గెట్ ఎంక్వైరీస్ అబౌట్ దిస్ ఓన్లీ. అంటే లైక్ వాళ్ళకి మీరు పర్సనల్గా తీసుకెళ్ళి చూపిస్తుంటారా? అంటే మళ్ళీ దే కమ్ టు మీ. కొన్నిసార్లు బర్త్డే పార్టీస్కి అలా తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ట్రెండ్ మొదలైంది బర్త్డే పార్టీస్కి. ఇంతకుముందు పెద్ద పెద్ద బెలూన్స్ డెకరేషన్ ఉండేది, ఇప్పుడు అలా కాదు.
ప్లీజ్ కమ్ టు మై చైల్డ్ బర్త్డే పార్టీ అని. మొన్న February 15th రోజు గలీలియో బర్త్డే ఉండే, February 18th ఒక పాప బర్త్డే ఉండే. ఓకే. సో షీ సెలబ్రేటెడ్ హర్ బర్త్డే ఆన్ February 15th అలాంగ్ విత్ ద టెలిస్కోప్స్. అంటే లైక్ మరి ఇంటి దగ్గర నుంచి చూపిస్తారా మీరు, అంటే లైక్ బాల్కనీ? టెర్రర్స్ ఎనీవేర్ ఎక్కడి నుంచైనా చూడొచ్చు, ఓకే. ఈ ప్లేస్లో నుంచైనా చూడొచ్చు. ఇప్పుడు కమ్యూనిటీస్ అందరూ, ఇప్పుడు సనత్ నగర్లో Monday to Wednesday వీ హ్యావ్ మూన్ గేజింగ్ యాక్టివిటీ. ఆల్మోస్ట్ 3,000 పీపుల్ ఉన్నారు. డైలీ 200 పీపుల్ చెప్పిన ఇట్స్ టేకింగ్ మే అరౌండ్ 2 months ఫర్ దెమ్. మొత్తం వాళ్ళకే ఇంకా టెలిస్కోప్స్ అన్నీ అక్కడే ఉంటాయి, కంటిన్యూగా మూన్ గేజింగ్, ప్లానెట్ గేజింగ్. ఇంకా ట్రెండ్ మొదలైంది, ఇప్పుడే మొదలైంది. అంటే 2 years బ్యాక్ నేను ఇనిషియల్గా చేసినప్పుడు ఒక్కళ్ళు ఉండే, ఇప్పుడు దే ఆర్ 4 to 5 people. ఇప్పుడు ట్రెండ్ మొదలైంది, మెల్లగా అందరూ వస్తున్నారు ఇందులోకి. సో బేసిక్గా మనకి నైట్ అవ్వగానే చొక్కలు కనిపించేవి, లైట్ పొల్యూషన్ వల్ల మనం పిలిపించుకొని చూసే ఇది వచ్చింది. అవును, నేను రీసెంట్గా ఒక పోస్ట్ చదివాను. లాస్ ఏంజలస్లో 1972లోనే ఎప్పుడో దెర్ వాజ్ ఎ పవర్ సర్చ్ అండ్ దే కెన్ ఏబుల్ టు సీ ది మిల్కీ వే గెలాక్సీ. అది చదివినప్పటి నుంచి నాకు, అరే ఈరోజు నైట్ ఏమైనా హైదరాబాద్లో పవర్ సర్చ్ అవుతుందేమో, నేను చూడగలుగుతానేమో. సో పవర్ సర్చ్ అయినప్పుడు మనం గెలాక్సీని కూడా చూసే ఆప్షన్ దొరుకుతుంది. 100% మీకు లైట్ సోర్స్ ఉండదు కదా ఇంకా చుట్టుపక్కల మొత్తం. అండ్ అప్పుడు ఏమైంది, ఈవెన్ కాల్డ్ పోలీస్, ఏదో జరుగుతుంది, ఏదో కనబడుతుంది మాకు, ఏదో అయింది, ఏమన్నా అయిందా అని చెప్పి కాల్డ్ పోలీస్ ఆల్సో. అంటే ఇట్ వాజ్ అరౌండ్ 4 decades బ్యాక్. లాస్ ఏంజల్స్ అనేది అప్పుడే పెద్ద సిటీ, సో అప్పుడు వాళ్ళకి కూడా కనిపించేది కదా ఈ లైటింగ్లో. సో అలాంటిది ఇప్పుడు పవర్ సర్చ్ ఏదన్నా జరిగితే బాగుండు అన్నంత ఇదిగా ఉంది అనమాట. సూపర్, థ్యాంక్ యూ వేణు గారు. సో అదనమాట. సో ఈయన దుర్గం చెరువు దగ్గర కూడా అప్పుడప్పుడు అవైలబుల్ ఉంటారు. ఎప్పుడు టైమింగ్స్ ఏమైనా ఉంటాయో అది ఇన్స్టాలో అప్డేట్ చేస్తూ ఉంటాం. ఓకే, అండ్ ఇన్స్టా పేజ్ ఒకసారి స్టార్డస్ట్ ఆస్ట్రోనమీ. సో అక్కడ మీరు రెగ్యులర్గా ఆయన చెక్ చేస్తే ఎక్కడైనా మీరు వెళ్ళాలనుకుంటే, చూడాలనుకుంటే ఆయనకి కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు అనమాట. ఎప్పుడు ఎవ్రీ టైమ్ అవైలబుల్, ఎనీ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఐమ్ రెడీ. అండ్ ఇంకా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఐ ఫీల్ హ్యాపీ. నాకు ఛాన్స్. ఏం అడుగుతుంటారు వీళ్ళు క్వశ్చన్స్ ఎక్కువగా? చాలా మంది రెగ్యులర్ క్వశ్చన్స్ అడుగుతారండి. అంటే ఇప్పుడు మూన్ గురించి కానీ ప్లానెట్స్ గురించి కానీ అడుగుతారు. కొందరు స్పెసిఫిక్గా డిఫరెంట్ టాపిక్స్ అడుగుతారు. అంటే లైక్ ఏమైనా ఎగ్జాంపుల్ గుర్తున్నాయి ఇప్పుడు ఏమైనా? మీరు నాకు ఒక పోస్ట్ పెట్టారు, లైక్ హార్ట్. మీరు అడిగిన క్వశ్చనే అడిగారు. మీరు అడిగిన క్వశ్చన్ ఈజ్ ఇట్ రియల్ అని చెప్పి. అది రియల్ అనే తెలుసు, బట్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది నాకు కూడా కంప్లీట్ ఐడియా లేకుండా. సో ఇమీడియట్లీ నేను దాని గురించి రీసెర్చ్ చేసుకుని చదువుకోవడము. సో ద మోర్ నెంబర్ ఆఫ్ కాల్స్ ఐ గెట్, ద మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. చూడొచ్చా ఇప్పుడు అలాంటి ఈవెంట్స్? ఇక్కడ నుంచి కాదండి, అంటే ఇవి చూడొచ్చు, గెలాక్సీస్ చూడొచ్చు, బట్ అంత అవి చాలా బిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్, చాలా ఫెయింట్ ఉంటాయి. అవి పవర్ఫుల్ టెలిస్కోప్స్ లైక్ హబుల్, జేమ్స్ వెబ్, వాటిల్లోంచి తీసి హైయెస్ట్ రేంజ్ టెలిస్కోప్ అంటే ఏం చెప్తారు ఇప్పుడు మీరు? నాసా దగ్గర ఉన్నదా? జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ఎంత ఉంటుంది అంటే యావరేజ్ కాస్ట్? బిలియన్స్ లో ఉంటుంది అది. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ టెలిస్కోప్, ఇట్స్ అబౌట్ షిఫ్టింగ్ ఇట్ ఇన్ టు ద స్పేస్ ఆల్సో. అది స్పేస్ లో ఎర్త్ చుట్టూ తిరుగుతూ చాలా ఉంటాయి. మనకి లగ్రేంజ్ పాయింట్స్ అని ఉంటాయి ఎర్త్ చుట్టూ. అంటే అక్కడ సన్ అండ్ ఎర్త్ గ్రావిటీ అనేది 0 అవుతుంది. అటు సన్ వైపుకి లాగదు, ఇటు ఎర్త్ వైపుకి లాగదు, స్పేస్ లో. అలాంటివి ఒక 2-3 పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ లో పెట్టి దే విల్ బి ఫోకసింగ్ ఆన్ టు ద టార్గెట్స్. మూవ్ అవుతూ ఉంటుంది కొన్ని వేల కిలోమీటర్లు. ఇప్పుడు ఈ టెలిస్కోప్ ఇక్కడే ఉండి ఆబ్జెక్ట్ అక్కడ చూస్తుంటాం మనం, కానీ జస్ట్ ఇమాజిన్ అక్కడ కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్తో మూవ్ అవుతూ దే నీడ్ టు టేక్ పిక్చర్స్. సో చాలా కాంప్లికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ. సో మన ఇండియాలో మీరు చూసిన హైయెస్ట్ టెలిస్కోప్, హై ప్రైస్ కానీ లేదంటే బెస్టెస్ట్ టెలిస్కోప్? మనకి లే లడాక్ నార్త్ లో అబ్జర్వేటరీస్ ఉన్నాయి ఇస్రో వాళ్ళవి. సో దే ఆర్ ది బెస్ట్ టెలిస్కోప్స్ అవైలబుల్ నౌ. ఇస్రో వాళ్ళవి? ఇస్రో వాళ్ళవి. సో మనకి నార్మల్ జనరల్ రెగ్యులర్ పబ్లిక్ కి అంటే ఇట్లా అమెచ్యూర్ ఆస్ట్రోనమర్స్ దగ్గర ఉండడమే అండి. ఇప్పుడు ఐఐటీలో 25, హైదరాబాద్లో నేను నా దగ్గరే హైయెస్ట్ ఉందని చెప్పాను. టు బి ఫ్రాంక్, ఐఐటీ వాళ్ళ దగ్గర ఉంది ఒక 24 inches. బట్ ఏంటంటే వాళ్ళు స్పెసిఫికల్ పిహెచ్డి స్టూడెంట్స్ కి వాళ్ళకే చేస్తారు. ఇప్పుడు మాకు రంగాపూర్ అబ్జర్వేటరీ అని ఉంది ఇక్కడ ఈ రాచకొండ ఫోర్ట్ దగ్గర. ఇట్ ఈస్ నాట్ ఇన్ యూజ్ నౌ, ఓయూ కింద ఉంది. అది ఒక నిజాం టైంలోనే దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెలిస్కోప్, 42 inches. దట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ పబ్లిక్ అవైలబుల్ లేదంటే వెరీ ఓల్డ్ యాంటిక్ పీస్ లాంటిది అది. సో దాన్ని ప్రిజర్వ్ చేయాలంటే ఎవరిని ఎలవ్ చేయవద్దు అక్కడికి. అలా అని చెప్పి అది అంటే నాకు మనసులో ఉంది, వచ్చేస్తున్నాను. అది ఖరాబ్ అవ్వద్దంటే జాగ్రత్తగా చూసుకోవాలి. అలా అని చెప్పి ఎవరికి చూపించకుండా ఉండలేము. సో 2 కాంట్రవర్సీ టాపిక్స్ అనమాట. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టెలిస్కోప్ అరౌండ్ హైదరాబాద్. నెక్స్ట్ ఐఐటి వాళ్ళ దగ్గర ఉంది 24 inches. కానీ పబ్లిక్కి రెడీగా అవైలబుల్ ఉంది, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి టెర్రస్ మీద పెట్టుకునేది అనేది మాత్రం 16 inch ఇప్పుడు ప్రెసెంట్. మేబీ నెక్స్ట్ ఇయర్కి ఐఎమ్ ప్రేయింగ్ స్టార్స్ ఆ 24 inches నా దగ్గర కూడా రావాలి అని. సో ఇంకా జూమింగ్ పెరుగుతుంది అప్పుడు?
ఇంకా రెజల్యూషన్ పెరుగుతుంది, ఇంకా క్లియర్గా పెరుగుతుంది. మనకి ఇప్పుడు శివరాజ్ గారు అని చెప్పి గెలాక్సీ టెక్నోకామ్ అని చెప్పి ఎస్ఆర్ నగర్లో ఉంది, ఈజ్ వన్ ఆఫ్ ది డీలర్స్ అనమాట టెలిస్కోప్స్లో, అండ్ మంచి నాలెడ్జ్ ఉంది వీటి మీద. సో ఆయన సజెషన్స్తోనే ఐఎమ్ టేకింగ్ ఆల్ మై కలెక్షన్ నా. ఇప్పుడు ఇది కానీ ఆల్మోస్ట్ ఆయన దగ్గర తీసుకున్నవే. నా దగ్గర డిఫరెంట్ టెలిస్కోప్స్ కూడా ఐ బ్రాట్ ఇట్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. చెన్నైలో స్పేస్ ఆర్కేడ్ అని ఉంది, ముంబైలో తేజ్రాజ్ ఉంది, ఢిల్లీలో ఇంకా ఉన్న ఇండియన్ బైనోక్లస్ అని. వాళ్ళ దగ్గర ఒక్కొక్కటే తీసుకున్నా. బట్ సార్ దగ్గర ఏంటంటే ఈయన ఎక్స్ప్లెనేషన్ కానీ వే హీ అండర్స్టాండ్ ద టెలిస్కోప్, వాళ్ళు కంప్లీట్ కమర్షియల్. నేను దగ్గర ఉండడము ప్లస్ ఆయన నాకు పర్సనల్గా పరిచయము. ఆయన ఈ ఎక్విప్మెంట్ కొంటున్నా అంటే వేణు ఇది తీసుకోకు, ఇందులో ఈ డ్రాబ్యాక్ ఉంది, ఇది ట్రై చేయని చెప్పి క్లియర్గా చెప్పేస్తారు. సో దట్ ఈస్ హౌ వీ మెట్ అండ్ కంటిన్యూగా. ఇప్పుడు నెక్స్ట్ ఉన్న టెలిస్కోప్స్ కూడా ఆయన దగ్గరే. సీ స్టార్ అని ఒకటి ఉంది, వీ టేక్ డైరెక్ట్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ది గెలాక్సీస్. అవి మొబైల్ కనెక్ట్ అయ్యి ఉంటుంది, మనం మొబైల్లో ఆపరేట్ చేస్తూ ఉంటాము. ఇట్ విల్ టేక్ ఫొటోస్ అండ్ గివ్ అస్ ఇన్ ద మొబైల్. అది తక్కువే అండి, 60,000లో వచ్చేస్తుంది అది. అంటే దాంట్లో ఇలాంటి లెన్స్ ఉండవు, ఇట్స్ అన్ ఎలక్ట్రానిక్ లెన్స్ అనమాట. బ్లూటూత్ తో మొబైల్ కనెక్ట్ అయి ఉంటుంది. సో మనకి మొబైల్లో ఎలా అయితే లెన్స్ ఉంటుందో అందులో ఉంటుంది. డ్రగ్ అడిక్షన్ కన్నా ఇది చాలా భయంకరమైన అడిక్షన్ అండి. ఒకదాని తర్వాత నేను అమ్మాయి ₹1,00,000 సేవ్ చేసుకున్నా అనగానే కొత్త మోడల్ టెలిస్కోప్ కనబడుతుంది, జై హింద్ అది వచ్చేస్తుంది అప్పుడు. నైస్. అంతే కదా, ప్యాషన్, అది ఇష్టం, అటువైపు వెళ్తూ ఉంటుంది, ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది, అంతే కదా. డన్. సో దట్స్ ఇట్ గైస్, ఇది వేణు గారితో మాట్లాడిన విషయాలు. దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్.